హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు హెచ్ఎల్ఎఫ్ స్పోర్ట్స్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. హెచ్ఎల్ఎఫ్ స్పోర్ట్స్ ఇదొక రియల్ కంపెనీ. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, హెచ్ఎల్ఎఫ్ స్పోర్ట్స్ అనేవాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషను మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి ఆ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ ఉంది, అలాగే యూఎస్డిటీ కూడా ఉంది. విత్డ్రాల్స్ ఇక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ ₹110 ఐఎన్ఆర్లో, అలాగే యూఎస్డిటీ అయితే $2 అనమాట. సపోర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇది వచ్చి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ప్లాన్స్ గురించి అంతా మీకు ఇక్కడ, కమిషన్స్ గురించి అంతా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. డైలీ చెక్ ఇన్ ఆప్షన్ ఉంది, అలాగే వీక్లీ బోనస్ ఇచ్చారు. అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఒక 3 మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹100, అలాగే 6 మెంబర్స్ చేస్తే ₹200, ఇలాగా వీక్లీ బోనస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ మీరు యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ గిఫ్ట్ కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అఫీషియల్ గ్రూప్లో. ప్రస్తుతానికైతే నేను వీడియో చేసే టైంకైతే ఇంకా అఫీషియల్ గ్రూప్లో ఎటువంటి కోడ్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇన్ ఫ్యూచర్లో ఇవ్వచ్చేమో. మై టీమ్ మీద క్లిక్ చేస్తున్నాను. మై టీమ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. లెవెల్ బి నుండి మీకు 10% కమిషన్ ఉంటుంది, లెవెల్ సి నుండి 5%, లెవెల్ డి నుంచి 2% కమిషన్ వస్తుంది. దీని గురించి మీకు ఇంకా డీటెయిల్గా నేను పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంది, అది మీకు చూసి చెప్తాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే డైలీ ప్లాన్, వెల్ఫేర్ ప్లాన్ అని ఇచ్చారు. ముందుగా మనం డైలీ ప్లాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే డిస్కస్ చేయనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. ఇందులో ఫస్ట్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ₹620 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹23 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 45 రోజులు ఇచ్చారు. 45 రోజులకు కానీ మీకు ₹1035 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. ₹3200 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹128 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 45 రోజులు. 45 రోజులకు మీకు ₹5888 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు 3 సార్లు తీసుకోవచ్చు. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ అనమాట. వెల్ఫేర్ ప్లాన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో ప్లాన్స్ అయితే ఇంకా ఇవ్వలేదండి ప్రస్తుతానికి. డైలీ ప్లాన్స్లోనే మీకు ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మై టీమ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఎలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ముందుగా మీకు సైన్ అప్ బోనస్ ₹110 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ను కూడా యాడ్ చేసుకోవాలి. విత్డ్రాల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. యాడ్ బ్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీ పేరు, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఇచ్చి సేవ్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ సేవ్ అవుతుంది. అలాగే మీకు యూఎస్డిటీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు బ్యాంక్ అకౌంట్ని, అంటే మీరు ఐఎన్ఆర్ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసిన తర్వాతే మీకు యూఎస్డిటీ ఆప్షన్ మీకు చూపించడం జరుగుతుందన్నమాట. ఇన్వైట్, ఫైనాన్షియల్ రికార్డు, టీమ్ రిపోర్టు, డిపాజిట్ రికార్డు, ఇన్వెస్ట్మెంట్ రికార్డు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు లాగౌట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్కమ్ మీద క్లిక్ చేస్తున్నాను. డైలీ ఇన్కమ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. డైలీ ప్లాన్స్, వెల్ఫేర్ ప్లాన్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇందులో ఏంటంటే మీరు ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాత 24 గంటల తర్వాత మీ డైలీ ఇన్కమ్ వ్యాలెట్లోకి మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతుందండి. మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎవ్రీ 24 అవర్స్కి మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇందులో ప్లాన్స్ గురించి, కమిషన్స్ గురించి ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ₹620 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ ఇన్కమ్ ₹23, ప్లాన్ పీరియడ్ 45 రోజులు ఇచ్చారు. టోటల్గా మీకు 45 రోజులకి ₹1035 రావడం జరుగుతుంది. మీ రిఫరల్ లింక్ నుండి ఎవరైనా ₹620 ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ₹150 మీకు బోనస్గా అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ ఒకసారి మాత్రమే పర్చేస్ చేయడానికి అవుతుంది. సెకండ్ ప్లాను 3 సార్లు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టీమ్ కమిషన్ ఇన్కమ్ అని ఇచ్చారు చూడండి. ₹620 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డైలీ ₹23 అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ లెవెల్ బి, లెవెల్ సి, లెవెల్ డి అని ఇచ్చారు కదా, దీని గురించి కొంచెం చెప్తాను చూడండి. ₹620 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు డైలీ ₹23 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ₹23
మీకు లెవెల్ బిలో ఉన్నారనుకోండి ఆ పర్సన్, మీకు 10% వస్తుంది. 23 రూపీస్లోంచి మీకు 10% అంటే మీకు 2.3 వస్తుందన్నమాట. సో 2.3 ఇంటూ 45 డేస్, ప్లాన్ పీరియడ్ 45 డేస్ కదా, మీకు డైలీ మీకు 2.3 మీ వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతుందన్నమాట. ఎవరైతే రిఫరల్ చేస్తారో సో వాళ్ళకి 2.3 మీకు 45 డేస్ చొప్పున యాడ్ అవుతుంది. సో టోటల్ అమౌంట్ మీకు 103 రూపాయలు రావడం జరుగుతుంది అంటున్నారు. అది లెవెల్ బిలో ఉంటే. లెవెల్ సిలో ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 23 రూపాయలని 5% చొప్పున మీకు ఎంత వస్తుంది. సో దాన్ని 45 డేస్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు 51 రూపాయలు 75 పైసలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 620 రూపాయలు ప్లాన్ తీసుకుంటే మీకు చెప్పాను కదా, మీకు 150 రూపాయలు రిఫరల్ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వీక్లీ ప్రాసెస్ కూడా ఉంది. ఒక వీక్లో మీరు 3 ఇన్వైట్ చేస్తే 100 రూపాయలు, 6 ఇన్వైట్ చేస్తే 200 రూపాయలు ఇచ్చారు. అలాగే మంత్లీ శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి మాట్లాడుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్. ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 13వ తారీఖు 5 నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 13వ తారీఖు 5 నెల 2027. అప్డేట్ చేసింది 13వ తారీఖు 5 నెల 2026. అయితే మనం డొమైన్ ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ డొమైన్ ఎక్స్పైరీ 1 ఇయర్ వరకు పెట్టుకున్నారు. కొంతమంది అడుగుతూ ఉంటారు 1 ఇయర్ వరకు ఈ అప్లికేషన్ వర్క్ చేస్తుందా అని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం వర్క్ చేయవండి. ఏదో ఒక రోజు క్లోజ్ అయిపోవాల్సిందే. కొన్ని అప్లికేషన్స్ 1 నెలలో క్లోజ్ అవుతాయి, కొన్ని 3 నెలల్లో, కొన్ని 5 నెలలు, కొన్ని 7 నెలలు, ఇలా వర్క్ చేస్తూ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్ అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే ఇలాంటి అప్లికేషన్స్ వర్క్ చేయవు. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉందో తెలుసుకుందాం. ముందుగా అప్లికేషన్ లాంచింగ్ డేటు 13వ తారీఖు 5 నెల 2026 కదా. అంటే అప్లికేషన్ లాంచ్ చేసి ఇంకా 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇది కొత్త అప్లికేషన్ అనమాట. కొత్త అప్లికేషన్స్లో జనరల్గా ఏంటంటే ఐడి బ్లాక్, ఐడి ఫైర్ అంటారు కదా, అలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే అన్ని అప్లికేషన్స్లో కాదు, కొన్ని అప్లికేషన్స్లో ఐడి ఫైర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని అప్లికేషన్స్లో 2 నెలలకి చేస్తారు, కొన్ని 3 నెలలకి, కొన్ని అప్లికేషన్స్లో క్లోజ్ చేసే టైంలో కూడా ఐడి ఫైర్ అంటే ఐడి బ్లాక్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ అప్లికేషన్ ఎన్ని రోజులు వర్క్ చేసే అవకాశం ఉందని అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, అప్లికేషన్ లాంచ్ చేసిన డేట్ దగ్గర నుంచి ఇది ఒక 1.5 మంత్ వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ నేను చెప్పిందే జరగాలని లేదంటే ఒక్కొక్కసారి అప్లికేషన్స్ ముందుగా కూడా క్లోజ్ అవ్వచ్చు. ఏదైనా కావచ్చు. ఒక 1.5 మంత్ తర్వాత నేను మళ్ళీ ఈ అప్లికేషన్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే అవ్వచ్చు. అందులో నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని అడుగుతున్నారు. వాళ్ళు చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. కేవలం నేను ఇది రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తానండి. ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటిలో జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.